అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా తోడలుళ్ళు. అయితే వీళ్ళిద్దరి కలయిక ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రచించినటువంటి ప్రపంచ చరిత్ర అనేటువంటి పుస్తక ఆవిష్కరణకు సంబంధించి విశాఖపట్నం గీతా యూనివర్సిటీ ఒక ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి వీరిద్దరి కలయిక కూడా చాలా కొత్తగా ఉందని చెప్పేసి, లేదా చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మేడం, చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి వెంకటేశ్వర గారు, వీళ్ళిద్దరిని ఒకే వేదిక మీద చూడడం, అది కూడా చూసుకుంటే చాలా ఇద్దరు క్లోజ్గా ఆలింగనం చేసుకోవడం కానీ, చాలా దాదాపుగా చూసుకుంటే 3 దశాబ్దాల తర్వాత వీళ్ళిద్దరు కలవడం పట్ల అనేక మంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఎన్ని వైరల్ ఉన్నప్పుడు కూడా పక్కన పెట్టే విధంగా కలవడం, వీళ్ళిద్దరూ అలా ఉండడం, దాని గురించి మీరే ఉంటారు? కాలం దేన్నైనా మాన్పుతుంది అంటారు. అది అంటే మంచి అయినా చెడైనా కూడా కాలం అనేది మంచిని చెడు చేస్తుంది, చెడుని మంచి చేస్తుంది. కాలానికి ఉండే గొప్పతనం అది. కాబట్టి 30 ఏళ్ల తర్వాత ఇద్దరూ కూడా చాలా ఆప్యాయంగా, ఆనందంగా కలిసి మాట్లాడుకోవడం, పక్కపక్కన కూర్చుని ఉండడం మనం చూసాం. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య వైరం ఏంటి, ఎందుకు వచ్చింది, వైరం ఉందా అని ఆలోచిస్తే మీకు తెలుసు, వీళ్ళిద్దరూ కూడా ఎన్టీఆర్ గారి అల్లుళ్ళు. పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు మీకు తెలుసు. పురంధేశ్వరి గారి హస్బెండ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు 94లో ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళిద్దరూ కలిసికట్టుగానే ఉన్నారు. అప్పుడు కూడా 95లో ఆయన దించడంలో కూడా వీళ్ళందరి పాత్ర ఉంది. 95లో అనివార్య పరిస్థితుల్లో వీళ్ళు ఎన్టీ రామారావు గారితో విభేదించాల్సి వచ్చింది. ఎందుకని? లక్ష్మీపార్వతి వల్ల. లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి కావాలనుకోవడం, ఎన్టీ రామారావు గారు అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా కూడా ఆవిడ మీద ఆధారపడడం, దాంతో ఆవిడ దాన్ని అంటే తనకు అనుకూలంగా మార్చుకుని లక్ష్మీపార్వతి తను ముఖ్యమంత్రి అయిపోయి అందరినీ పక్కన పెట్టాలనుకుని ముందు రోజు రాత్రి అన్నీ ప్రిపేర్ చేయడం లిస్టు. అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు మొట్టమొదటి ఉంది, తర్వాత దగ్గుబాటి గారు, ఇలా వరుసగా అంటే మొత్తం కుటుంబ సభ్యులను పక్కన పెట్టేసి తనకి కావాల్సిన వాళ్ళనే మంత్రులుగా ఉంచుకోవాలని ఆవిడ నిర్ణయించుకుని ఆవిడ ముఖ్యమంత్రి అయిపోవాలి అని వైజాగ్లో ఒక ప్రకటన చేయడానికి అంత సిద్ధం అయిపోయింది. ఆ సందర్భంలో వీళ్ళు హరికృష్ణ గారు మెయిన్, ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తొందరపాటు మనిషి కాదు, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలేదు. మంచి నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్నారు, చేశారు, మంత్రిగా ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హరికృష్ణ గారు లక్ష్మీపార్వతి గారి ప్రవర్తన నచ్చక ఆవిడతో విభేదించి తండ్రి మీద కోపంతో బయటకు వచ్చి పార్టీలోంచి 3 నెలల్లో పార్టీలోంచి బయటకు వచ్చాక మొత్తం ప్రభుత్వాన్ని పడగొట్టారు. అప్పుడు హరికృష్ణ గారు, కుటుంబ సభ్యులందరూ కూడా, ఈవెన్ దగ్గుబాటి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆమోదించి వారిని ముఖ్యమంత్రిగా, వాళ్ళందరూ కూడా అంగీకారంతో ఆయన ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఎందుకనో వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం పెరిగింది. ఆ పెరిగాక ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం మనందరికీ తెలుసు, మంత్రిగా పనిచేయడం, ఆయన ఎదగడం రాజకీయంగా, ఎవరు దగ్గుబాటి గారు. ఆ తర్వాత 2019లోనే ఎప్పుడో 19కి ముందు వారు వైసీపీలో కూడా చేరి అక్కడ ఓడిపోవడం, ఆ తర్వాత రాజకీయాలకే ఆయన గుడ్ బై చెప్పాక ఇప్పుడు వాళ్ళు మళ్ళా కలుసుకున్నారు. అంటే మీకు ఈ 24 ఎన్నికలప్పుడు ఎప్పుడైతే బీజేపీ కూడా కూటమిలో చేరిందో పవన్ కళ్యాణ్ ద్వారా, అప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు. సో అప్పుడే కొంచెం సాన్నిహిత్యం మళ్ళీ వచ్చి ఉండొచ్చు. అంటే వీళ్ళ మధ్య మళ్ళీ సంప్రదింపులు కావచ్చు, మాట్లాడుకోవటం కావచ్చు, కొద్దిగా మొదలై ఉండొచ్చు. సో మొన్న సోమవారం చంద్రబాబు నాయుడు గారిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి కలిసి 5 నిమిషాలు అనుకున్నది 45 నిమిషాలు అయ్యి వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడుకోవడం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు వివరంగా తెలుసుకోవటం, అంటే ఆయన ఎలా కాలక్షేపం చేస్తున్నారు, ఎలా సమయాన్ని గడుపుతున్నారు, ఎలా ఆనందంగా జీవిస్తున్నారు, అవన్నీ తెలుసుకుని ఇవాళ ఈ పుస్తక కార్యక్రమానికి ఆది నుంచి నేటి వరకు అనే ఈ ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఈయన ఆవిష్కరించడానికి ఒప్పుకోవటం. ఇవాళ వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, నిర్మలా సీతారామన్ గారు, వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరి సమక్షంలో భరత్ గారు, ఎంపీ భరత్ గారు, గీతం యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా జోవియల్గా మాట్లాడారు. మొన్న నేను అన్నీ తెలుసుకున్నాను, ఆయన రిటైర్డ్ లైఫ్ ఎట్లా గడుపుతున్నారని, వాళ్ళ మనవలతో ఆడుకోవడం, సరదాగా పాయకాటకు వెళ్ళడం, అవన్నీ కూడా ఆయన వాళ్ళ స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళిద్దరి మధ్య
ఒక సాన్నిహిత్యం అనేది మళ్ళీ వచ్చింది. అంటే విభేదాలు సమసిపోయి ఇప్పుడు ఎందుకంటే రాజకీయంలో మనం ఎప్పుడూ చెప్పుకునేదే నో శాశ్వత మిత్రులు, నో శాశ్వత శత్రువులు. అందులో ఇక్కడ రిలేషన్ కూడా ఉంది. ఒకటండి, ఇంకా అంతిమ దశకు వచ్చాక అందరం ఎవరైనా అంటే కొంచెం వయసు పెరిగాక 60 ఏళ్ళు దాటాక శత్రుత్వాలు మర్చిపోవాలండి ఎవరైనా. అంటే మామూలు మన కుటుంబాల్లో కూడా ఎంతకాలం బతుకుతామని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అసలు ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ ఆస్తి గొడవలు, లేకపోతే ఎందుకు ఈ మాట పట్టింపులు? ఏమవుతుంది, నాకంటే పెద్దవాడు ఓ మాట అన్నాడు అనుకుంటే మాట మీద పడదు అనే ఒక భావన వచ్చింది అనుకోండి, ఈ గొడవలే ఉండవు. ఈ మానసికంగా ఈ వేదన ఉంటుంది చూశారు, అది ఎవడు తీర్చలేడు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. దానికంట సర్లే అంటే అన్నాడులే, మనవాడే కదా, మన మిత్రుడే కదా అనుకుంటే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. ఇప్పుడు మిత్రులు అయ్యారు, ఎందుకంటే వీళ్ళ మధ్య అంత పెద్ద గొడవలు ఏం లేవు. యాక్చువల్లీ స్పీకింగ్ అంటే ఈయన ముఖ్యమంత్రి అయ్యాక దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఎవరైనా ఎక్కించి ఉండొచ్చు, మీరు కూడా మరి అల్లుడు కదా, మీరు కూడా ముఖ్యమంత్రి కావచ్చు కదా అని. ఇక్కడే ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఎవరి చేతుల్లో ఉండదండి, అదొక డెస్టినీ. ప్లస్ మీకుండే దాన్ని ఏమంటారు కెపాసిటీ, మీకుండే తెలివితేటలు కావచ్చు, లేకపోతే మీరు తప్పకుండా ఈయన ముఖ్యమంత్రిగా పనికొస్తారు అనుకుంటే ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు. ఇది మనం అనుకుంటే అయిపోము, అనుకోకపోతే మానయ్యం. సో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులే కావాలనుకున్నారు, హరికృష్ణ గారు కావాలనుకున్నారు. మొత్తం ఇప్పుడు మీరు తీసుకుంటే కనుకైతే ఎన్టీఆర్ గారి చిన్న కుటుంబం అండి, అంతమంది కొడుకులు ఉన్నారు, అంతమంది అల్లుళ్ళు ఉన్నారు, అంతమంది కూతుళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడిని కోరుకున్నారుగా అందరూ. ఎవరో ఒకరు మేమవుతామంటే మేమవుతామని దెబ్బలాడచ్చుగా. వాళ్ళకి ఆయనలో ఉండే సమర్థత నచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు. అది దగ్గుబాటి గారికి మరి ఆయన కినుకు వహించారా మనకి తెలియదు ఇవన్నీ. అందుకని మరి ఆ గ్యాప్ పెరిగిందా లేదు. ఇప్పుడు మీకు కొంచెం చిన్న బాధ ఉందనుకోండి, మామూలుగా ఏదైనా పక్కవాడిని కొంచెం ఆజ్యం పోస్తాడు, ఆ ఆజ్యం పోసాక అది మండుతుంది. సో ఇవాళ మంటలన్నీ చల్లారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారు, ముఖ్యమంత్రిగా ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. పార్టీ కూడా ఆయన ఫుల్గా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ తెలుగుదేశం అనేది. ఎన్టీ రామారావు గారు 12 13 పార్టీ నిర్వహిస్తే ఇంచుమించు 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది పార్టీ ఇంకా దినదినాభివృద్ధి చెందుతోంది. మొన్న 1 కోటి సభ్యత్వాలు చేసుకుని ఈరోజు ఒక రికార్డ్ బ్రేక్ అయింది. అందుకని అది ఎందుకు ఎవరికి ఎలా వెళ్తుంది అనేది ఎవరని చెప్పలేమండి, అది కాలమే చెప్తుంది. వాళ్ళ ప్రతిభ కావచ్చు, వాళ్ళకుండే దాన్ని ఏమంటారు తలరాత కావచ్చు, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అది చూసి మనం బాధపడకూడదు. చుట్టాలు వీళ్ళు, బంధువులు ఇవాళ మిత్రులు, స్నేహితులు, వీళ్ళిద్దరూ అన్నీ కదా. సో వీళ్ళు కలిసిమెలిసి ఇలాగే ఉండాలని కోరుకుందామండి. ఈ పుస్తకం కూడా అందరి మన్ననలు పొందాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.